పార్టీ ఆఫీస్ ఎత్తేస్తే కో కన్వీనర్లు మళ్ళీ ఓపెన్ చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేశాడని సర్వం తానేననే నాయకుడిపై గుర్రుమంటున్నారు అక్కడి తమ్ముళ్ళు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హడావిడిగా ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ని అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఖాళీ చేశారు. కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ పంపారు. ఇద్దరు కో కన్వీనర్ల నియామకంతో పి గన్నవరం టీడీపీ రాజకీయం మరొక టర్న్ తీసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు ఉన్నారు. ఆయనతో పాటు కో కన్వీనర్లుగా సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డివివి సత్యనారాయణ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీడీపీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ని కో కన్వీనర్లుగా నియమించింది పార్టీ అధిష్టానం. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నికలకు ముందు 3 ఏళ్ల పాటు పి గన్నవరంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆనంద్ సాగర్కు టికెట్ వస్తుందనుకున్నారు. టీడీపీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే పి గన్నవరంలో తన ప్రాబల్యం తగ్గిపోతుందనుకున్న కన్వీనర్ రాంబాబు ఎన్నికల సమయంలో 10ల సంఖ్యలో అనుచరులు అధిష్టానం దగ్గరికి పంపారు. స్థానిక నేతల్ని పక్కన పెట్టి అనూహ్యంగా మహాసేన రాజేష్కి టికెట్ ప్రకటించడంతో పి గన్నవరంలో లోకల్ నాన్ లోకల్ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో మహాసేన రాజేష్ని టీడీపీ అగ్రనాయకత్వం పక్కన పెట్టింది. చివరికి పి గన్నవరం సీటును టీడీపీని కాదని జనసేనకి ఇవ్వడంలో రాంబాబు కీలకంగా వ్యవహరించారని నియోజకవర్గంలో టాక్ నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పి గన్నవరంలో టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నియోజకవర్గంలో తన ప్రాబల్యం కోసం పార్టీ నాయకులను కార్యకర్తలను దూరం పెడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన సంస్థాగత ఎన్నికల్లో అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు మండలాల్లో మండల అధ్యక్ష పదవికి ఆయన మద్దతుదారులు ఎవరూ గెలవలేదు. అందుకే పి గన్నవరం మండలంలో ఎన్నికలు నిర్వహించకుండా కన్వీనర్ రాంబాబు అడ్డుపడుతున్నారని, పైగా అధికారంలో ఉన్న పార్టీ కార్యాలయం తీసివేయడంపై నియోజకవర్గ తమ్ముళ్ల అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో కన్వీనర్ రాంబాబుని పక్కన పెట్టి నియోజకవర్గంలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయాలని కో కన్వీనర్లు మోక ఆనంద్ సాగర్, డివివి సత్యనారాయణను అధిష్టానం ఆదేశించింది. నియోజకవర్గంలోని ఎస్సీ, బీసీ, ఓసీ నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తూ పి గన్నవరంలో టీడీపీ కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. పార్టీ కో కన్వీనర్లు పార్టీ ఓపెనింగ్కి వేల సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తరలి రావడంతో కంగుతింది నామన రాంబాబు వర్గం. 9 నెలలుగా దిక్కుతోచని స్థితిలో ఉన్న తమ్ముళ్లు ఆఫీస్ ఏర్పాటుతో సంబరపడుతున్నారు. ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్లో మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారట. పి గన్నవరం పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్టానం కో కన్వీనర్లలో ఒకరికి ఇన్ఛార్జీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు నాయకులు కూడా ఆశలు పెట్టుకోవడంతో పి గన్నవరం టీడీపీ పగ్గాలు ఎవరికి అనేది ఆసక్తికరంగా మారింది.